హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ స్లైస్ అండ్ స్పైస్ విత్ కవిత. ఈరోజు నేను మా బందర్ హల్వా చూపిస్తున్నానండి. ఇది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదైతే మా అమ్మమ్మ రెసిపీ అండి. ఆవిడ ఇలా ఫెస్టివల్స్కి ఎక్కువ క్వాంటిటీస్లో చేస్తూ ఉండేది. ఇదైతే 2-3 డేస్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇది నేను వీట్ మిల్క్తో చేశాను. గోధుమ పిండి నుంచి కాకుండా గోధుమ పాలతో చేశానండి. దీనికి గోధుమలు 1 కప్పు తీసుకుని నానబెట్టుకోవాలండి. ఫస్ట్ ఇవి మంచిగా కడుక్కుని 2 డేస్ అయితే నానబెట్టుకోవాలండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి వాటర్ చేంజ్ చేసుకోవాలి. దీనివల్ల స్మెల్ అనేది రాదు. ఈరోజు మార్నింగ్ నానబెట్టారనుకోండి, ఈరోజు నైట్ వదిలేసి రేపు మార్నింగ్ వదిలేసి రేపు నైట్ ఇలా గోధుమల్ని క్లీన్ చేసేసుకుని ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో 1 కప్పు వాటర్ వేసుకుని ఇలా పాలను తీసుకోవాలి. ఇలా 2 టైమ్స్ అయితే ఈ ప్రాసెస్ చేయొచ్చు. ఈ పాలు నైట్ మొత్తం నానబెట్టాలండి, ఫెర్మెంట్ అవ్వాలి. మార్నింగ్ లేచి చూస్తే ఇక్కడికి చూపించినట్టు వాటర్ తేలుతుంది. ఆ వాటర్ తీసేస్తే తర్వాత చూసుకుంటే 1/2 గ్లాస్ మిల్క్ అయింది. ఈ 1/2 గ్లాసు స్టార్చ్ బాగుందండి. సో నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. అంటే మొత్తం 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ అయినట్టు. వీట్ మిల్క్ రెడీ అయింది కదండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 2 గ్లాసెస్ మిల్క్కి డబల్ ది క్వాంటిటీ వేసుకోవాలండి. అంటే 4 గ్లాసెస్ ఆఫ్ షుగర్ ఆర్ జాగరీ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ షుగర్ అండ్ 2 కప్స్ జాగరీ వేసుకున్నాను. దీన్ని పాకం పట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం అయితే పర్ఫెక్ట్ కలర్తో వస్తుందండి. అదే మొత్తం షుగర్ వేసుకోవాలనుకున్నప్పుడు కొంత షుగర్ తీసి క్యారమలైజ్ చేసుకోవాలి. ఇక్కడైతే 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలండి. తీగ పాకం కన్నా కొంచెం ముదురుగా రావాలి. అప్పుడు ఈ గోధుమ పాలను తీసుకుని కొద్దిగా వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ మిల్క్ వేసేస్తే కొంచెం గెడ్డలుగా ఫామ్ అవుతుంది. అదంత మంచిగా ఉండదు. ఇలా కొంచెం వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి. మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడి నుంచి అయితే తిప్పుకుంటూనే ఉండాలండి. ఇది 1 గంటన్నర ప్రాసెస్ పడుతుంది. అప్పుడే మనకి హల్వా లాగా ఫామ్ అవుతుంది. దీనికి నాకు కూడా 1-2 టైమ్స్ చిన్న మిస్టేక్స్ వచ్చినాయండి. కానీ తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడి నుంచి అయితే తిప్పుకుంటూనే ఉండాలండి. ఇలా కొంచెం సేపటికి ఇదిగోండి కలర్ అయితే ఇలా చేంజ్ అయింది. సిసలైన హల్వా కలర్కి చేంజ్ అయింది ఇది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూనే ఉండడం వల్ల హ్యాండ్ పెయిన్ వస్తే ఎవరి హెల్ప్ అయినా తీసుకుంటే బెటర్ అండి. చాలా వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి, ఎక్కడ గెడ్డలు ఫామ్ కాకుండా. ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కాబట్టి ఇక్కడి నుంచి గీ వేసుకుంటూ ఉండాలి. గీ ఎంత క్వాంటిటీ అంటే మనకి 2 గ్లాసెస్ మిల్క్ అయింది కదండి. 2 గ్లాసెస్ గీ కూడా పడుతుంది. బట్ కంగారు పడక్కర్లేదు. మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇదైతే లాస్ట్కి వచ్చేసరికి గీ మొత్తం రిలీజ్ అవుతుందండి. చాలా వరకు బయటికి రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సపరేట్ ప్యాన్లో కొంచెం గీ వేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి. ఇక్కడ నేను జీడిపప్పు వేసానండి. మీకు కావాలంటే ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి మంచిగా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకో సైడ్ హల్వా చూస్తే ఇంకా కొంచెం దగ్గరికి వచ్చేసింది. దీంట్లో గీ వేసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అయితే ఇలా నడుస్తూనే ఉంటుందండి. ఈ బందర్ హల్వా అయితే చాలా ఫేమస్ అండి. మాడుగుల హల్వా అంటారు. అది కొంచెం డిఫరెంట్ ఉంటుందంట. ఇదిగోండి తర్వాత ఫ్రై అయిన ఈ కాజు మొత్తం ఇప్పుడు హల్వాలో వేసేసుకున్నాం. ఇది కంప్లీట్గా మా అమ్మమ్మ రెసిపీ అని కూడా చెప్పలేమండి. ఎప్పుడో చూసాం కదా, కొంత గుర్తుంటుంది. మిగిలింది అక్కడ చూసి నేర్చుకోవడమే. ఇదిగోండి ఇప్పుడు కొద్దిగా గీ అనేది హల్వా నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. మీరు ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా హెల్తీ అలాగే టేస్టీ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఈ 2026లో అయితే ఇంకా మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ రాబోతున్నాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గీ అనేది బాగా సపరేట్ అవుతుంది కదండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కానీ ఇంకొంచెం సేపు ఉంచితే పూర్తిగా హల్వా అనేది దానికి అంటుకోకుండా వస్తుంది. కానీ నేను ఇక్కడతో స్టాప్ చేసేసాను. నెయ్యి చూసారు కదా, నెయ్యి ఒక దాంట్లోకి సపరేట్గా తీసేసి దీంట్లో హల్వా అనేది వేసేసుకుంటున్నాను. బందర్ హల్వా ఇలా కొంచెం మెత్తగా ఉంటుందండి. అయితే ఇంకో 5-10 మినిట్స్ ఉంచితే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. నేనేంటంటే బౌల్లో వేసుకుని తినేలాగా కేసరి ఉంటాయి కదండి, ఆ స్టైల్లో చేశాను. ఇదైతే 15-20 డేస్ పాడవకుండా ఉంటుందండి బయట పెట్టుకున్నా సరే. దీంట్లో పిస్తా పప్పులు కూడా యాడ్ చేశాను.